దాదాపు 4.5 దశాబ్దాలుగా బత్తని సోదరులు చేపమందు ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా రేపు ఈ యొక్క చేపమందు పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతా ఉంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేపమందు ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో ముస్తాబవుతా ఉంది. మనం చూస్తున్నటువంటి యొక్క ప్రాంతం అంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా చేపమందు ప్రసాద పంపిణీ కోసం అయితే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక చేపమందు ప్రసాదం సంబంధించినటువంటి విషయంలో ఫిషరీస్ కార్పొరేషన్ ముందు నుంచి కూడా ఫిషరీస్ కార్పొరేషన్ దీనిలో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇటు ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, చేపలను పంపిణీ చేసేటువంటి విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలో కూడా. మనతో పాటుగా మాట్లాడడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు చేపమందు ప్రసాదం అనగానే ఫిషరీస్ కార్పొరేషన్కి ఒక బాధ్యతగా ఉంటుంది. మీరు ఈసారి మొదటిసారిగా చేపమందు ప్రసాదానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. గతంలో పాల్గొన్నప్పటికి కూడా అది అప్పుడే అధికారికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఇది ఒక అదృష్టంగా భావిస్తాను సీనన్న. ఎందుకంటే కొన్ని లక్షల మంది నమ్మకంతో వచ్చి మాకు హైదరాబాద్ నగరం ఒక ప్రాముఖ్యత ఉంది. మా హైదరాబాద్ నగరం ద్వారా మా ఉపశమన వ్యాధికి చాలా తార్కాణంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మాకు ఇది ఎలాంటి వ్యవహారమైనా కూడా హైదరాబాద్ నగరానికి వస్తాము అని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు అంటే అతిథి దేవో భవ అనే మాటని తార్కాణంగా పెట్టుకొని వచ్చిన ప్రతి వారిని, అంటే బీహార్ నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, లేదా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు, ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుల బాధితులకు ప్రసాదం తీసుకునే భక్తులు అందరికీ కూడా మేము చేదోగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చేపమందు ప్రసాదాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం. నేను చాలా గర్వంగా ఎన్ని లక్షల చేపలను మీరు ఇక్కడ ఉండబోతా ఉన్నారు, ఎన్ని లక్షల మంది వస్తారనేటువంటి అంచనా ఉంది? ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఒక కరోనా సమయంలో మినహాయించి ప్రతి సమయంలో కూడా పెరుగుతూ వస్తూ ఉంది సంఖ్య. ఈ సంవత్సరం ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే దాదాపు బత్తి సోదరుల కుటుంబం యొక్క సూచన ప్రకారంగా వాళ్ళు 3 లక్షల పైచిలకు మందికి చేపమందు ప్రసాదాన్ని వాళ్ళు పంపించేయడం ఉద్దేశంగా ఉన్నారు. కానీ మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు 150,000 కొరమీన్ చేపల్ని అందుబాటులో తెచ్చాము. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా ఉన్నాయి, కానీ ఇంకా ఏమైనా అందుబాటులో కావాలనుకుంటే త్వరగా వచ్చే విధంగా హైదరాబాద్ శివారు శంషాబాద్లో కానీ ఇంకా కొంపల్లో కానీ మేము కొన్ని అందుబాటులో తెచ్చి పెట్టుకున్నాం. ఏవి చేపలను కూడా. ఓకే, ప్రస్తుతానికి రేపు ఉదయం 5 గంటలకు 150,000 పైచులకు కొరమీన్ చేపలు అందుబాటులో ఉంటాయి. ఎంతమందికి మీరు ఏమైనా టోకెన్ సిస్టమ్ ఏమైనా పెట్టారా? ఎవరు వచ్చినా కానీ ఈ లైన్లలో నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందా? ఎంతమందికి మీరు ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు? అంటే టోకన్లు గత సంవత్సరంలో 106,000 నుంచి 108,000 వరకు టోకన్లు గత సంవత్సరంలో అమ్ముడుపోయినాయి. ఈసారి టోకన్లు దానికన్నా మించిగా ఉండే విధంగా 150,000 పైచలకు టోకన్లు అందుబాటు తీసుకొస్తున్నాము. ముఖ్యంగా ఇంత మునుపు 30 కౌంటర్లు ఉండే, ఇప్పుడు 42 కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకంగా. ఎందుకంటే మహిళలు, వృద్ధులు, వికలాంగులే మాకు విఐపీలు. మాకు విఐపీలు ఎవరంటే మహిళలు, మాకు విఐపీలు ఎవరంటే వృద్ధులు, మాకు విఐపీలు ఎవరంటే వికలాంగులు. వారికి ప్రత్యేకంగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడము, వెళ్ళిపోవడం వచ్చే విధంగా. ఏ శాతం అంటే ఏ ఒక్క శాతం కూడా ఈ సమస్యలు తలెత్తకుండా పూర్తి విభాగాలు అంటే జిహెచ్ఎంసీ కానీ, మున్సిపల్ మన మండల అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానివ్వండి, మన పోలీస్ సిబ్బంది కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శానిటరీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని, ఆర్ఎన్బి కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఇందులో భాగస్వామ్యం చేసి అందరు అధికారులు జూన్ 5 నుంచి జూన్ 9 సాయంత్రం 8 గంటల వరకు అందరూ అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం చేపడతా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సలహాలు సూచనలు తీసుకుంటా ఉన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ రక్షణ అవసరం పడుతుంది. ఒకేసారి 150,000 మంది గుమిగూడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వచ్చేటువంటి వారిని అదుపు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? అంటే మనము చూడొచ్చు 42 కౌంటర్లు ఉన్న ఈ వ్యవస్థలో ఒక కౌంటర్లో దాదాపు 10 నుంచి 15 మంది పోలీస్ సిబ్బందిని మనం అందుబాటులో పెడుతున్నాము. ఆ సిబ్బంది ద్వారా వచ్చే వ్యవహారం అంటే మనం చేయాల్సిన ప్రతి పని స్పష్టంగా, పరోక్షంగా, ప్రత్యక్షంగా అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో, అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఏ ఒక్క కోశానికి కూడా ఇబ్బంది తలెత్తకుండా. గతంలో మీరు చూడొచ్చు బెంగళూరులో కానీ కొన్ని విషయాల్లో కానీ ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది తలెత్తకుండా వచ్చే జనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ప్రణాళికబద్ధంగా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాము. ఆ బద్ధంగానే ముందుకెళ్తా ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము చాలా వరకు ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నడుస్తూ ఉంది. అసలు ఈ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఎవరిని పలకరించినా కానీ మేము 40 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా మేము ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అన్నట్టు మాట చెప్తా ఉన్నారు. వీరి విషయంలో మాట్లాడాలనుకుంటున్నాం. అంటే ముఖ్యంగా జూన్ 5వ తేదీ నుంచి మేము జైస్వాల్ సేవా సమితి, అగర్వాల్ సేవా సమితి, పిత్తి సేవా సమితి వారిని మేము కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాల నుంచి వస్తున్న ఈ హైదరాబాద్ నగరానికి మీరు సేవ చేస్తారంటే వాళ్ళు చెప్పారు జూన్ 7 అన్నారు. మేము చెప్పాము జూన్ 7 కాదండి, జూన్ 5 నుంచి మీరు అందుబాటులో ఉన్నారంటే వాళ్ళు జూన్ 5 నుంచి అందుబాటులో ఉన్నారు.
జైస్వాల్ సేవా సమితి వాళ్ళు, అదేవిధంగా మన అగ్రవాల్ సేవా సమితి వాళ్ళు, అదేవిధంగా పిత్తి సేవా సమితి వాళ్ళు, అదేవిధంగా మన వాల్మీకి సేవ, అంటే ఒక దాదాపు 5 నుంచి 6 స్వచ్ఛంద సంస్థలు వారందరూ వారి సేవా కార్యక్రమంలో దాదాపు 1,00,000 మందికి పైచిలకు వారికి ఉదయం టిఫిన్లు కానీ లంచ్ కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది వారి యొక్క సేవా కార్యక్రమం. ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున వచ్చే ప్రతి వారికి ఎలాంటి సౌకర్యం కలగకుండా 42 పైచీలకు క్యూ లైన్ ఏర్పాటు చేసుకున్నాము, టోకెన్ విధానం ఏర్పాటు చేసుకున్నాము, పూర్తి సిబ్బందిని ఇందులో అందుబాటులో పెట్టాము. ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇచ్చే విధంగా ప్రత్యక్ష ప్రణాళికలని, పరోక్షంగా ప్రణాళికల్ని కొన్ని రూపొందించుకొని అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. పోలీస్ శాఖ వారు, జిఎస్ఎంసీ వారు కానివ్వండి, రెవెన్యూ శాఖ వారు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎన్బి కానివ్వండి, అదేవిధంగా ఫిషరీస్ కానివ్వండి, అందరూ ప్రత్యక్షంగా ఇందులో భాగం తీసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, ఇగో మీరు డాక్టర్ జస్వాల్ గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ నుంచే సేవ చేస్తూ ఉన్నారు. వీళ్ళు దాదాపుగా వీళ్ళు జూన్ 5, 6, 7, 8, 9 వరకు చేస్తూ ఉంటారు. సేవ అనేది ముఖ్యంగా, అంటే మనం చేసే 10 పనిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం లేదు. మాకు సేవే మార్గం అని ముందుగా వస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఎందుకంటే దాదాపుగా హైదరాబాద్ నగరంలో వచ్చే వారికి అతిథి దేవోభవ, వచ్చిన వారి అతిథిలోని మంచిగా సగర్వంగా చూసుకొని హైదరాబాద్ నగరం మమ్మల్ని హత్తుకున్నది, హైదరాబాద్ నగరం మమ్మల్ని మంచిగా చూసుకొని చెప్పే విధంగా పూర్తి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎవరు దీన్ని ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నారు? ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ ఆహ్వానించాము. ఎవరు అనుకున్న సమయం నుంచి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, ప్రారంభిస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. శ్రీనివాస్ గారు కూడా రేపు రావచ్చు. మీడియా వారికి ప్రత్యేక ఆహ్వానము. మీ యొక్క ప్రోద్బలము, మీ యొక్క ఆలోచన, మీ యొక్క విధానాన్ని స్పష్టంగా మేము చేస్తున్న 10 పనిని మీరు చూపించండి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎన్ని రోజుల పాటు ఇది జరుగుతూ అంటున్నారు? చేపమందు ప్రసాదము రేపటి నుంచి ప్రారంభమై 9వ తారీఖు వరకు ఉంటుంది అంటున్నారు. ఈ వచ్చేటువంటి ఎవరైతే చేపమందు స్వీకరణ కోసం వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మీరేం చెప్తారు? ఒకరోజు లేట్ అయినా పర్లేదు, అందరూ ఒకేసారి రాకండి అనేటువంటి ఏమన్నా సూచన చేయబోతా ఉన్నారా? అదే మేము టోకన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాము. టోకన్ ప్రకారంగా సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో వచ్చి మీరు నిల్చో ఉంటే చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఎందుకంటే మీకు సమయం కేటాయించి మా సమయం ప్రకారంగా వస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది. ఆ ప్రకారంగా మనం ముందుకెళ్దాము. ముఖ్యంగా చాలా మటుకు మేము అంటే వేరే వాళ్ళు టోకన్ తీసుకొని మేము ముందు వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ అట్లా కాకుండా ఇది మన కార్యక్రమం, ఇది మనందరి కార్యక్రమము. ఇచ్చిన వారికి, వచ్చిన వారికి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క చేప మందు కానివ్వండి, చేపలను కానివ్వండి అందుబాటులో పెట్టాము. ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని విధాలుగా వచ్చినా కూడా ఇచ్చే విధంగా 42 క్యూ కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకున్నాము. వాటర్ వర్క్స్ ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే రేపటికి అందరికీ నీటి సదుపాయం ఏర్పాటు చేసుకున్నాము. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళు ప్రత్యక్షంగా గత జూన్ 5 నుంచి, అంటే జూన్ 5, 6, 7 అంటే 3 రోజులుగా వారు ప్రతి వారికి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ చేపట్టిస్తున్నారు. కాబట్టి వారందరికీ చాలా ధన్యవాదాలు. వస్తున్న ప్రతి భక్తులకు ఎవ్వరికి ఏ కోసం కూడా ఇబ్బంది జరగదు. టోకెన్స్ ఎక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది? 3 గంటల నుంచి 16 టోకెన్ కౌంటర్ ఏర్పాటు చేసుకోను. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా 16 టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాను. ఆ ఏర్పాటు ద్వారా అందరికి టోకెన్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చిన వారందరూ రేపు ఉదయం 9 గంటలకు మనము చేపమందు ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సాయి కుమార్ అన్న. ఒకసారి ఇక్కడ స్వచ్ఛందంగా డాక్టర్ జైస్వాల్ సేవా సమితి నుంచి దాదాపు 5 రోజుల పాటు కూడా 24 గంటల పాటు ఇక్కడ భోజన సౌకర్యం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు? We started this 11 years ago. It was a very humble start, but with every passing year this is becoming a very uphill task. Okay, we have a core committee of around 60 to 70 members. We all accumulate funds for this event. We approximately we try to feed 40 to 50,000 members who come to this place every year during this Mirak program. We start our food on 5th or 6th of every June and we continuously provide food for 4 days. हमारा चूल्हा जो 4 दिन जलता साहब, और खाली ब्रेकफास्ट, लंच और डिनर बोल के नहीं रहता. ब्रेकफास्ट कंटिन्यू अब 11 बजे भी मिलता, रात के 2 बजे भी मिलता, सुबह के 5 बजे भी मिलता. जो जब आता, जो बसों में जो जब आता, जो ट्रेनों में जो जब आता, हमारे पास खाने की सुविधा अवेलेबल रहती. दैट इज़ वेरी वेरी इंपॉर्टेंट. नॉट जस्ट जो खाने की सुविधा, इट हैज़ बिकम सो पॉपुलर, दिस सेंटर हैज़ बिकम सो पॉपुलर that people are not worried about food preparations at all. People who are coming from across India, they are aware that the food counter of Jaiswal Seva Samiti will be available round the clock. So they are not bothered about food at all. They come here, they have food for 4 continuous days here. Whoever comes all over from India. Moreover, they also get tiffins to take food from here, and we also distribute food whoever wants to take.
ఇది ఇక్కడ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో సేవ చేసేటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. చేప మందు ప్రసారం సంబంధించినటువంటి పంపిణీ రేపటి నుంచి అయితే ప్రారంభం కానుంది. అంతా సవ్యంగా జరగనున్నటువంటి విషయాన్ని అయితే వారు వెల్లడిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.